యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అన్నాడు. సిగ్గుపడే పరిస్థితి నుండి దేవుడు మిమ్మల్ని తలెత్తుకునే స్థితికి తీసుకొని వచ్చునుగాక. అవమానకరమైన స్థితి నుండి ఆశీర్వాదకరమైన స్థితిలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. నీకు కలిగిన అవమానమునకు రెట్టింపు ఘనతనిస్తానని చెప్పాడు. నేనంతాను రెట్టింపు ఘనత. అవమానాలు వచ్చినప్పుడు దుఃఖపడి కృంగిపోయి నిరుత్సాహపడి డిప్రెషన్ గురి కాకండి. దేవుని వైపు చూడండి. అందుకంటున్నాడు ఇతను, మొదట నా తలెత్తు వాడవుగా నువ్వు ఉన్నావు దేవా అంటలా. నా కేడము నీవే, నా ఆధారం నీవే, నేను నిన్ను ఆధారం చేసుకుని ఉన్నాను, నాకు శక్తిని దయచేయమని. రాత్రి వేళ కలిగే భయానికి భయపడినక్కల్లా, చీకట్లో సంచించే తెగులకు నువ్వు భయపడినక్కల్లా, మధ్యాహ్నమందు పాడు చేసే రోగాలు ఉంటాయంట, ఆ రోగానికి కూడా నువ్వు భయపడినక్కల్లా. ఏ పరిస్థితుల్లో నీ తలదించాల్సి వచ్చింది? నీ తలదించుకునే పరిస్థితికి ఏర్పడిందా? ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నావా? ఒక విధమైనటువంటి వ్యాధి రోగాలతో నువ్వు బాధపడుతూ తెలియని ఆవేదనతో నీ ముఖము, అంటే నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ చింత నిన్ను కృంగదీస్తుందా? అయితే ప్రార్థన చేయి. దేవుడిని కేడింగా చేసుకుని మొరపెట్టు. ప్రభా, ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నేను జయించాలి. నా కొన్ని ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నవి, నీ తల దించేలాగా చేస్తున్న పరిస్థితులను నా ప్రభు, మన రక్షకుడు వాటి మీద మీకు జయము దయచేయునుగాక. 25వ కీర్తనలో, నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. శత్రువులు ఏదేదో అనుకుంటూ ఉంటారు. నువ్వు పైకి రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు, నువ్వు తలెత్తుకుని నడవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎప్పుడు నీకు అవమానం రావాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు నీకు ఎదురు దెబ్బలు తగిలితే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. బయటికి పలకరిస్తారు బాగున్నారా అని, మనసులోనేమో ఒక విధమైన ఆనందం. ఏంటని? మీరు పడిపోయారని, మీరు ఇక లేవలేరని. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తారు వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళకి సాధించే అవకాశం లేదని. అటువంటి దుష్టలోకంలో మనం జీవిస్తున్నాం. బాధపడేవాడికి సాయం చేసేవాళ్ళు పోయి బాధపడేవాడిని చూసి ఆనందాన్ని, పైశాసిక ఆనందం పొందేవాళ్ళు ఉన్నారు. అందుకే వాక్యంలో ప్రభు, నా శత్రువులు నాపై అతిశయించకుండా నాకు సహాయం చేయదేవా, నా శత్రువు నన్ను చూసి నవ్వుకోకుండా సాయం చేయి. నాకు నీ కాపుదలు కావాలి. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనో, నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవా సహాయం చేయమని అడుగుతున్నావా? ఈ విషయంలో నాకు జవాబు కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునొందడు. ఇప్పుడు ప్రస్తుతం తలదించుకునే స్థితిలో ఉన్న వారందరూ ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి. అంటే అవమానంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఎటువంటి బాధలు నిన్ను తలదించుకునే స్థితికి తీసుకొచ్చినా ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తుండగా మీ తలలు ప్రభు పైకెత్తును గాక. అంటే ఆ స్థితి నుండి మీకు జయం వచ్చును గాక. మీరు ఎదుర్కొన్న ఈ పరిస్థితుల్లో మీరు జయము పొందుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. చేతులు ప్రభు ఎత్తి, ప్రభా నేను ఎదుర్కొంటున్న వీటిలో నాకు జయం దయచేయండి, నాకు విజయం దయచేయమని. ఎవ్రీబడి లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ టు గాడ్ అండ్ ప్రే. Father God, we thank you for this promise, Lord. ప్రభా, ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం Yes, తండ్రి. we believe. ప్రభా, మేము నమ్ముచున్నాం తండ్రి. We have faith in you. నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఇదిగో నీ ప్రజలు తలెత్తుకునే పరిస్థితి వచ్చును గాక. వారి స్థితిగతులను జయించే సహాయం దయచేయండి. వారి మీదకి వచ్చిన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయము నాయన. వారిళ్ళ మీద ఉన్న వారి జీవితాల మీద అవమానం కొట్టివేయబడును గాక. శత్రువులు వారికి కల్పించిన కీడు నుండి వారిని తప్పించమని అడుగుతున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.